అన్నట్టే కదా నువ్వు పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటిని ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది, మొత్తం ఏర్లు అయి పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అది మొత్తం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు, యాప్ పెట్టావు. యాప్ కూడా యాప్ పెడితే దాంట్లో కల్తీ మద్యం కాస్త అసలు మద్యంలాగా మంచి మద్యంలాగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా, ఎందుకంటే కింది వరకు అట్ట పోయింది. అది కూడా నకిలీది కావచ్చు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఓ చీఫ్ మినిస్టరు ఈ మాదిరి ఈ యాప్ పెట్టాను. మన గవర్నమెంట్లో పెట్టాము, గవర్నమెంట్ షాప్స్ పెట్టాము. బాటిల్ డిస్టిలరీకి లింక్ చేయడానికి, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం, ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో, అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ పెట్టాం. మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి వస్తే, ఇక్కడేమో అంటే మనము షాప్లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాకనే పెట్టాం. పక్కాగా ఒక బాటిల్ మూవ్ అయిందంటే ఏ డిస్టిలరీలో తెలిసేట్టు. ఆ పకడ్బందీ దీన్ని మొత్తం కొట్టేసినాడు. నేరుగా ఒకేసారి 60-70 వేల బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా పర్మిట్ రూములు,